చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మార్నింగ్ వాక్ చేశారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. మొహరం వేడుకల్లో భాగంగా నియోజకవర్గ కేంద్రంలో పీర్లను దర్శించుకున్నారు. అనంతరం స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికి పర్యటిస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే వివేక్. ఈ రోజు చెన్నూరు మండల పరిధిలోని బుద్దారం, కన్నెపల్లి, సంకారం, వడ్డేపల్లి, చింతలపల్లి, అక్కేపల్లి, శివలింగాపూర్ గ్రామాల్లో వివేక్ పర్యటించారు. అన్ని ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు లేవని ప్రజలు చెప్పినట్లు తెలిపారు వివేక్. సమస్యలు పరిష్కరిస్తామని సానుకూలంగా స్పందించారు. ఈ రోజు చెన్నూరు నియోజకవర్గంలో గ్రామాలలో ఏం పనులు కావాలి, ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ రోజు 7 గ్రామాలు తిరగడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా చోట్ల వాళ్ళకి రోడ్ కావాలన్నారు, డ్రైన్స్ కావాలన్నారు. గుడి కావాలని కొందరు అడగ్గా వారి కోరిక తీరుస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా ఎమ్మెల్యే సొంతంగా ఇవ్వాలని అడిగిన ప్రజలకు సరేనంటూ హామీ ఇచ్చారు. పెద్ద గ్రామాలకు 10 లక్షలు, చిన్న గ్రామాలకు 5 లక్షలు నిధులు మంజూరు చేస్తామన్నారు. వాటితో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులకు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రతి గ్రామంలో ఏడాదికి 2 అభివృద్ధి పనులు తప్పనిసరిగా చేస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వివేక్. ఇంకా ముఖ్యమైన విషయము గుడి కావాలండి. గుడి అవసరము. ఎందుకంటే అందరూ కూడా పూజ చేసుకున్నప్పుడు వాళ్ళ మనశ్శాంతి వస్తుందని చెప్పి వాళ్ళందరూ గుడి కూడా కట్టించుకుంటున్నారు. ఎమ్మెల్యే గారు చేయాలి. ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా కానీ ఎమ్మెల్యే గారే సహకారం చేయాలని చెప్పి అందరూ డిమాండ్ చేసినారు. నేను వారికి చెప్పాను, అన్ని గ్రామాలలో ఒక్కొక్క పెద్ద ఊరికి 10 లక్షల వరకు, చిన్న ఊర్లకు 5 లక్షలు, వాళ్ళ డ్రైన్స్, రోడ్స్కి ఏదైతే ఉన్నదో సంవత్సరానికి 1-2 పనులు డెఫినెట్లీ ఒక్కొక్క గ్రామానికి చేసి. చెన్నూరు నియోజకవర్గంలో పోడు భూముల పట్టాలు మంజూరు చేయని సమస్య తీవ్రంగా ఉందన్నారు వివేక్. ప్రతి గ్రామంలో 20 నుంచి 30 ఏళ్లుగా సేద్యం చేస్తున్న తమ భూములకు పట్టాలు లేవని ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. వ్యవసాయం చేస్తున్న వారిపై కేసులు పెట్టడం, ట్రాక్టర్లు సీజ్ చేయడం వంటి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు బాధితులు చెప్తున్నారని వివేక్ తెలిపారు. ప్రత్యేకంగా అందరు కూడా ఇదే కోరుతున్నారు. పోడు భూములు ఉన్నాయి. మా సంగతి ప్రత్యేకంగా ఈ గ్రామంలో శివలింగపూర్లో గ్రామస్తులు ఏమంటున్నారంటే, అరే మా బర్రెలు, పశువులు పోయినప్పుడు కూడా ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పి చెప్పడం జరిగింది. నేను డిఎఫ్ఓ గారికి కూడా ఫోన్ చేశాను. వారితో కూడా మాట్లాడి ఈ పశువులనైతే మీరు ఆపొద్దని చెప్పి వారిని కోరడం జరుగుతుంది. మిషన్ భగీరథ ద్వారా వచ్చే తాగునీరు వాసన, మురికితో కూడి వస్తున్నాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పై అధికారులతో మాట్లాడి త్రాగునీరు ఇబ్బందులను తొలగించేలా కృషి చేస్తానన్నారు వివేక్ వెంకటస్వామి. నీటి సరఫరాలో సమస్యలు లేకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన నిధుల కేటాయింపులకు సహకరిస్తామన్నారు. వానాకాలంలో వచ్చే సీజనల్ రోగాలను దృష్టిలో పెట్టుకుని పరిసరాలు నీట్ గా పెట్టుకోవాలని ప్రజలను కోరారు. దోమలను అరికట్టేందుకు గ్రామాల్లో ఫాగింగ్ చేయిస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్. అదే మా అక్క ఇప్పుడే అన్నది, మిషన్ భగీరథ నీళ్లు బాగాలేవు, మాకు సరిగా వాసన వస్తున్నది, మా టర్బిడిటీ కూడా ఎక్కువ ఉన్నదని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. నేను పై అధికారులతో మాట్లాడి ఈ సిస్టమ్ని సెట్ చేసి ఎక్కడైతే మిషన్ భగీరథ నీళ్లు సరిగా రావాలో వచ్చేలాగా చేస్తాను. మీరు నీళ్లు ఎక్కడైతే నిల్చుంటాయో నీళ్లు నిల్చుండకుండా చూడాలి. ఎందుకంటే దీని ద్వారానే ఈ దోమలు ఇవన్నీ కూడా వచ్చి మనకు చికెన్ గున్యా, అంటే ఇప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి. మన ఆఫీసర్స్కి చెప్పి ఇక్కడ దోమలు రాకుండా మందు కూడా కొట్టే అవసరం ఉంది. చిన్న చిన్న సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాటిని తెలుసుకుని పరిష్కరించేందుకు గ్రామాల పర్యటన, సర్వే నిర్వహిస్తున్నామని తెలిపిన వివేక్ వెంకటస్వామి ఒక్కొక్కటిగా అన్ని సమస్యలను 100% పరిష్కరిస్తానని తెలిపారు.